హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన వీడియో అయితే మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది వచ్చేసి పులివెందుల మెడికల్ కాలేజ్ అయితే రేపు అంటే ఇనాగ్రేషన్ అయితే జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అధికారికంగా లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఇప్పుడు నీట్ రాసే పిల్లలకి బాగా ఈ మెడికల్ కాలేజీ 150 సీట్లతో అభివృద్ధి చేయడం అయితే జరుగుతుంది. పిల్లలకు బాగా మన ఆంధ్రప్రదేశ్లోనే 2 మెడికల్ కాలేజీలు ఉండడం మనకు చాలా అదృష్టం. ఈ వీడియో చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా అందరూ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. చాలా 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 అద్భుతంగా వచ్చింది ఈ వీడియో. ప్లీజ్ అలాగే ఈ ఛానల్ని ఎంకరేజ్ చేసి లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. ఈ బ్లాక్ వచ్చేసి ఓపీ బ్లాక్. ఇదంతా ఓపీ అంటే ఓపీ బయట నుంచి వచ్చే పేషెంట్లంతా ఇది ఓపీ బ్లాక్ అనేది. ఇది వెయిటింగ్ హాల్. ఇది వచ్చేసి ఓపీ బ్లాక్. టోటల్గా మన ఈ బ్లాక్ వచ్చేసి ఓపీ బ్లాక్ అండి. ఇది అంతా వెయిటింగ్ హాల్. ఈ పక్క అంత పేషెంట్స్ వెయిటింగ్ చేసేది. ఎదురుగా వచ్చేసి ఫార్మసీ డిస్పెన్సరీ అనమాట. ఇది దీంట్లో డాక్టర్స్ అంతా చెక్ చేసిన తర్వాత దీంట్లో మందులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పేషెంట్కి. ఇది వచ్చేసి బ్లాక్ ఓపీ బ్లాక్. ఇదంతా ఓపీ బ్లాక్. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్. ఇది అవుట్ సైడ్ లుక్. ఇది 24/7. ఇది మా కొలీగ్స్ అండి. వీళ్ళు మా కొలీగ్స్. ఆయన గ్రేడ్ 1 సారు. మా కొలీగ్స్ వీళ్ళు. ఏమో బయోమెడికల్ ఇంజనీరు. ఈ వీడియో మా కొలీగ్స్ వీళ్ళంతా. ఇదంతా వచ్చేసి 24/7 అంటే క్యాజువాలిటీ అంటారు. 24/7 అంటే 24 గంటలు క్యాజువాలిటీ అనమాట. ఇది ఈ బ్లాక్ అంతా క్యాజువాలిటీ బ్లాక్. ఇది
ఇది సీఎం గారు ఓపెన్ చేసిన శిలాఫలకం అండి. ఈ శిలాఫలకము సీఎం గారు ఈరోజు ఇనాగ్రేషన్ అయితే చేయడం జరిగింది, ఓపెన్ చేయడం జరిగింది. ఇది శిలాఫలకము. ఇది వైఎస్ఆర్ విగ్రహం అండి. అది వైఎస్ఆర్ విగ్రహము. అది యోగా చేసే ఫోటో. ఇది హైలైట్ వైఎస్ఆర్కే. ఇది హైలైట్ ఫోటోగ్రఫీ, హైలైట్ ఫోటో అండి. ఇదే ప్రతి ఒక్క చోట ఒకప్పుడు ఇది మంచిగా హైలైట్ అయిన ఫోటో ఇది. అలాగే దీనికి విగ్రహము చేయడం అయితే ప్రతిష్ఠించడం జరిగింది జగన్ గారు, సీఎం జగన్ గారు. దాని వెనక సైడ్ ఉండేది 24/7 బ్లాక్, క్యాజువాలిటీ బ్లాక్. అది ఎమర్జెన్సీ వార్డ్. అది ఇది వచ్చేసి ఓపీ బ్లాక్. ఇది ఓపీ బ్లాక్ అండి. ఇది వచ్చేసి
ఎమర్జెన్సీ వార్డు అంటే మేము 24/7 అని దీనికి 24/7 అంటాము. దాని సైడ్ వచ్చేసి ఐపీ వార్డు, దాని బ్యాక్ సైడ్ ఐపీ వార్డు, దాని వెనక వచ్చేసి మెడికల్ కాలేజీ అయితే ఉందండి. దీని లోపలికి పోయే ప్రయత్నం అయితే చేస్తున్నామండి. లోపలికి పోయి దీంట్లో వచ్చేసి సిటీ స్కానింగు, ఎంఆర్ఐ, ఆపరేషన్ థియేటర్స్ అవన్నీ చూపిస్తానండి. ఇది వచ్చేసి 24/7లో ఫ్రంట్ సైడ్ లోపలికి వెళ్తున్నాము. ఇది 24/7 మెయిన్ ఎంట్రన్స్ అయితే లోపలికి పోతున్నాను. అస్సలైతే ఇది ఒక అద్భుతం. ఇది కార్పొరేట్ హాస్పిటలా లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్గా జీజీహెచ్ అంటారా? ఇదైతే చాలా అద్భుతమైన సూపర్గా ఉందండి ఆ హాస్పిటల్. ఇది లాస్ట్ వరకు ఇట్లా మెయింటైన్ చేస్తారో లేదు చూడాలి, కానీ హాస్పిటల్ అయితే అద్భుతంగా తీర్చిదిద్దడం అయితే జరిగింది. ప్రతి ఒక్కటి ఎక్విప్మెంట్లో కూడా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా కాస్ట్లీ ఎక్విప్మెంట్. కార్పొరేట్ హాస్పిటల్లో ఏ ఎక్విప్మెంట్ ఉండదో అదే ఎక్విప్మెంట్ తెప్పించడం అయితే జరిగింది. సిటీ స్కానింగ్ రూమ్లోకి అయితే పోతామండి, చూపిస్తా సిటీ స్కానింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు తప్పకుండా చూసి ప్లీజ్ 94% చూస్తున్నారా, కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరీ ఎన్నో మీ ముందు పెడతాను. ఇది వచ్చేసి అండి డయాలసిస్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇన్పేషెంట్స్ బెడ్స్ అండి. ఇవి ఇన్పేషెంట్స్ బెడ్స్ ఎక్సలెంట్ అయిన సూపర్గా ఉందండి. ఇదైతే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా తీర్చిదిద్దడం జరిగింది. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది అయితే డిస్పెన్సరీ అండి, మెడికల్ డిస్పెన్సరీ. ఇది టోటల్గా 600 బెడ్స్ కలిగిన ఈ హాస్పిటల్ ఇది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు సిటీ స్కానింగ్ రూము, ఎంఆర్ఐ రూము చూపిస్తాను. ఇది వచ్చేసి ఎంఆర్ఐ సిటీ. దీంట్లో ఎక్విప్మెంట్ కూడా మంచి కాస్ట్లీ అయిన ఎక్విప్మెంట్ అయితే తెప్పించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దీనికి లోపల ఒక వీడియో అయితే చేస్తాను, ఇప్పుడైతే లాక్ చేసిండారు. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 94% అయితే చూస్తూనే ఉన్నారు, కానీ నాకు సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వీడియోను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు పూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. నేనైతే కొత్త వీడియోలు అయితే పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.